డే 83 24 200 పిఈ బ్యాంక్ నిఫ్టీ. ఈరోజు ట్రేడ్ వచ్చి మన ఎంట్రీ వచ్చి 135 టు 285, ఆల్మోస్ట్ 150 పాయింట్స్ అనేది రావడం జరిగింది. డైలీ అనాలిసిస్ ప్రకారం ఈరోజు లైవ్ ఇచ్చాను. లైవ్లో ఒక 60 పాయింట్స్ వరకు క్యాప్చర్, 30 పాయింట్స్ అనేది క్యాప్చర్ చేయడం జరిగింది. ఆఫ్టర్ లైవ్ 150 పాయింట్స్ అనేది ఎలా క్యాప్చర్ చేయొచ్చు, ఎలా మార్కెట్ వెళ్తుంది, ఏ డైరెక్షనల్, ఎప్పుడెప్పుడు మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వ్యాలిడ్ అవుతుంది, ఎప్పుడు బ్రేక్అవుట్స్ అవుతుంది, ఎలా హోల్డ్ చేయాలి, మన టార్గెట్స్ ఏంటి, మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి. ఈరోజు కాన్సెప్ట్ వచ్చి ఒక ట్రెండ్ లైన్ బేస్డ్ స్టాప్ లాసెస్ అండ్ టార్గెట్స్, సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ మనకి ఎక్కడ హోల్డ్ చేయాలి అనేది మొత్తము ఈరోజు లైవ్ ఎక్స్ప్లెనేషన్లో ఆల్మోస్ట్ మనం 150 పాయింట్స్ బుక్ చేయడం కాదు, 150 పాయింట్స్ వరకు ఎలా హోల్డ్ చేయొచ్చు, లాంగ్ ట్రేడ్స్ అనేది ఎలా హోల్డ్ చేయొచ్చు, అండ్ మనం ఎక్కడెక్కడ నెక్స్ట్ పుల్ బ్యాక్ వస్తే ఎక్కడి వరకు రావచ్చు ప్రైస్ అనేది, ఎవ్రీథింగ్ విత్ ట్రెండ్ లైన్ కాన్సెప్ట్తో, ట్రెండ్ లైన్స్ యూస్ చేస్తూ ఈరోజు బేసిక్ కాన్సెప్ట్ వచ్చి నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకునేది వచ్చి ట్రెండ్ లైన్ బేస్డ్లో మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, మన టార్గెట్స్ ఎక్కడ వరకు అచీవ్ చేయొచ్చు, అండ్ ఎగ్జిట్ ఎప్పుడు అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు, అండ్ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అడ్జస్ట్ చేసుకుంటూ బేస్డ్ ఆన్ ట్రెండ్ లైన్ ఈరోజు 150 పాయింట్స్ అనేది అలా క్యాప్చర్ చేయడం అనేది మెయిన్ మోటివ్ అనమాట. ఈ మొత్తం ట్రేడ్ అనాలిసిస్ టోటల్గా మన ఎంట్రీ పాయింట్ నుంచి మన ఎగ్జిట్ పాయింట్ వరకు ట్రేడ్ ఎలా మూవ్ అయింది, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ వరకు వస్తుంది మార్కెట్, మొత్తం టోటల్ కాన్సెప్ట్ ఈస్ ట్రెండ్ లైన్. బేస్డ్ ఆన్ ట్రెండ్ లైన్తో మనం ఎలా ట్రేడ్స్ అనేది తీసుకోవచ్చు అనే కాన్సెప్ట్ పైన టోటల్గా ట్రేడ్ చేయడం జరిగింది. అండ్ మొత్తం లైవ్ అనాలిసిస్ లైవ్లోనే జరిగింది, లైవ్ వాయిసే ఉంటుంది. మధ్య మధ్యలో మనకి ట్రెండ్ లైన్స్ రీచ్ అవ్వని చోట నేను వీడియోస్ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, అదొకటి గమనించండి. అండ్ మార్నింగ్ లైవ్ సెషన్లో మనకు జరిగిన వాయిస్ ఓవరే ఉంటుంది, ఈ ఒక్క వాయిస్ ఓవర్ మాత్రం స్టార్టింగ్ వాయిస్ ఓవర్ ఉంటుంది. కాన్సెప్ట్ ఈస్ ట్రెండ్ లైన్ కాన్సెప్ట్ కాబట్టి అది చెప్పడం కోసం ఇది చేశాను. అండ్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఎల్ఎస్ బ్లూ లింక్ ఇచ్చాను, అక్కడ జాయిన్ అవ్వండి. అక్కడ జాయిన్ అవి మెసేజ్ చేశారంటే, టెలిగ్రామ్ మెసేజ్ చేశారంటే నేను స్పెషల్ గ్రూప్లో యాడ్ చేస్తాను. అండ్ డైలీ లైవ్ ట్రేడ్స్ నాతో పాటు మీరందరూ కూడా చేసుకోవచ్చు. అండ్ అలియాస్ బ్లూ అంతకుముందే ఉన్నా కూడా ఒకసారి నాకు రెఫర్ చేయండి, మ్యాపింగ్ చేపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. అండ్ న్యూ కమర్స్ ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఎగ్జిస్టింగ్ కమర్ లైక్ అండ్ షేర్ అండి. ఏ మాస్టర్ క్లాస్ ఆఫ్ ట్రెండ్ లైన్ స్టార్ట్ ద ప్రీవియస్గా ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నామో ఈ ట్రెండ్ లైన్ చూసారా, ఈ ట్రెండ్ లైన్ వన్స్ ట్రెండ్ లైన్ రీచ్ అవగానే ఫాస్ట్గా మూవ్మెంట్ అనేది డౌన్. ఎందుకు? ఇక్కడ ట్రెండ్ లైన్ మనకు టచ్ అయింది అంటే సపోర్ట్ అనేది ఆల్మోస్ట్ సపోర్ట్ టచ్ అయింది, అండ్ ఈ ఏరియా అంతా కూడా మనకు సపోర్ట్ టోటల్గా. ఓకే, ఇక్కడే మనకు క్లోజ్ అయిపోయి ఉండాలి, బట్ ఇక్కడ రీసెంట్ నెక్స్ట్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ వరకు వచ్చి రివర్సల్ అయింది మార్కెట్. లాట్ ఆఫ్ కన్ఫర్మేషన్స్ ఉంటుంది మనకు మార్కెట్ రివర్సల్ అవ్వడానికి. నెక్స్ట్ ఇది నెక్స్ట్ రెసిస్టెన్స్, ఇది టచ్ అయ్యి మళ్ళీ రివర్స్ అయితే చూద్దాం. ఇక్కడ చూస్తే ఎంత హ్యూజ్ రివర్సల్. బేస్డ్ ఆన్ ప్రీమియంలో కూడా మనం ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకుంటే మన స్టాపేజెస్ ఎక్కడి వరకు మనం ట్రైల్ చేసుకోవచ్చు, ఎక్కడి వరకు స్టాప్ లాస్ యూస్ చేసుకోవచ్చు అనేది కూడా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి,
ఈ లెవెల్ ఆఫ్ ట్రెండ్ లైన్ ఇక్కడ నెక్స్ట్ స్టాపేజ్ వన్స్ ఇది బ్రేక్అవుట్ అయినా కూడా మనకి ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. బట్ మనం ఎక్కడ వరకు ట్రైలింగ్ చేసుకోవచ్చు. మాన్యువల్గా ఏ క్యాండిల్ అయితే ఇది బ్రేక్అవుట్ అవుతుందో అప్పుడు మనము హోల్డ్ చేయాలి. బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అయితే లోయర్కి మళ్ళీ రివర్సల్ వచ్చే ఛాన్సెస్ మ్యాక్సిమం టైమ్స్ ఉంటుంది. బ్రేక్అవుట్ అయినప్పుడు మన నెక్స్ట్ క్యాండిల్లో మనం ఎగ్జిట్ అయిపోతాం. ఒకవేళ రివర్సల్ వచ్చిందంటే హోల్డ్ చేస్తాం. ఇక్కడ చూసారా, లాట్ ఆఫ్ టైమ్స్ ఇది బ్రేక్అవుట్ అయింది, నెక్స్ట్ క్యాండిల్ వెళ్ళిపోయింది మూవ్మెంట్. ఈ క్యాండిల్ నెక్స్ట్ ఇక్కడ మనకు బ్రేక్అవుట్ అయింది కదా అని మనం ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఆల్మోస్ట్ రూల్ ప్రకారం ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలి. నెక్స్ట్ క్యాండిల్ ఏదైతే దీని లో బ్రేక్అవుట్ అవుతుందో అప్పుడు మనం ఎగ్జిట్ అయిపోతాం. అదర్వైజ్ ఇక్కడే హోల్డ్ చేస్తాం. ఓకే, ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసింది, మళ్ళీ సస్టైన్ అయింది, బ్రేక్అవుట్ చేసింది, మళ్ళీ సస్టైన్ అయింది, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసింది, మళ్ళీ సస్టైన్, అలాగా. ఇంకా అప్పర్ సైడ్ అంటారా, అప్పర్ సైడ్ మనకు మార్కెట్ మూవ్ డైరెక్షనల్ అప్పే వెళ్ళాలి కాబట్టి మనం హోల్డ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ మన ట్రైలింగ్ ఇక్కడ వరకు మన ట్రైలింగ్ ఇది క్యాండిల్ ఒక లో బ్రేక్అవుట్ అయ్యేంత వరకు మన ట్రైలింగ్ చేసుకుంటాం. అంటే ఇక్కడ వరకు చేసుకోవచ్చు అనమాట. 150లో పెట్టుకోవచ్చు. అండ్ ఇండెక్స్ ప్రకారం చూస్తే ఈ యొక్క అప్పర్ సైడ్ ఈ యొక్క క్యాండిల్ ఒక హై బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళిపోతే నెక్స్ట్ క్యాండిల్లో మనం ఎగ్జిట్ అయిపోతాం. ఎందుకంటే నెక్స్ట్ ట్రెండ్ లైన్ ఉంది. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అయ్యేంత వరకు హోల్డ్ చేస్తాం, లేకుంటే ఎగ్జిట్ అయిపోవచ్చు. ప్రీవియస్ హై, ప్రీవియస్ లో, ఈ లో, ఇది ఇక్కడ ఈ లోలో సస్టైన్ అయితే హోల్డ్ చేస్తాం. నెక్స్ట్ ఈ హై బ్రేక్అవుట్ అయ్యేంత వరకు హోల్డ్ చేయొచ్చు, అదర్వైజ్ ఎగ్జిట్ అయిపోవచ్చు. దీనికన్నా లో వచ్చిందంటే మాత్రం కంటిన్యూ చేసుకోవచ్చు. లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంది ఇక్కడ. బెటర్ టు గో 3 minutes or 2 minutes. 2 minutes is clear, but time frame long. ఓకే, ఒక స్మాల్ స్టాపేజ్ రెసిస్టెన్స్ లెవెల్, ఇది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ వరకు. ఇదంతా ట్రెండ్ లైన్స్ కూడా మన మార్కెట్లో ఎంతసేపు స్టే అవ్వచ్చు అనే దాని బేస్డ్ ఆన్ దట్ స్టే అవ్వడానికి మాత్రమే. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఈ లెవెల్ టచ్ అయ్యి కంటిన్యూయేషన్ ఇక్కడ బేస్డ్ ఆన్ దిస్ లెవెల్స్. అండ్ నెక్స్ట్ టైం రివర్సల్ వచ్చినప్పుడు ఇది సపోర్ట్గా తీసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి మార్కెట్ మూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత ఇది బ్రేక్అవుట్ అవ్వడం, నెక్స్ట్ స్టాప్ పేజ్ వచ్చి ఇక్కడ నెక్స్ట్ స్టాప్ లాస్ బేస్డ్ ఆన్ దిస్ లెవెల్స్ కంటిన్యూయేషన్ మనం మార్క్ చేసుకోవాలి. $50 points clearly done. What next?
నెక్స్ట్ మార్కెట్ మనకి రివర్సల్ వచ్చినప్పుడు ఇది నెక్స్ట్ సపోర్ట్. బేస్డ్ ఆన్ అవర్ అనాలిసిస్ ట్రెండ్ లైన్ సపోర్ట్ అండ్ ఇక్కడ హారిజాంటల్ సపోర్ట్ అయితే రీచ్ అయిపోయింది. ఎగ్జాక్ట్గా హారిజాంటల్ సపోర్ట్ అయితే రీచ్ అయిపోయింది. వన్స్ మనకి ఇంకా ట్రెండ్ లైన్ సపోర్ట్ అనేది పెండింగ్ ఉంది. ఇక్కడ వరకు అయితే మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. ఏదైతే రీసెంట్ ఏదైతే ఉందో అక్కడికి మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. నెక్స్ట్ టార్గెట్ ఇది. మార్నింగ్ మనం ఏదైతే షేర్ చేసామో టెలిగ్రామ్ గ్రూప్లో నేను ఏదైతే షేర్ చేశానో ఈ ట్రేడ్ అనేది అట్ 10:15కి షేర్ చేశాను. ఈ డైరెక్షన్ ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద డైరెక్షన్ ఈజ్ కంప్లీటెడ్. ఓకే, 80% ఆఫ్ ద డైరెక్షనల్ మూవ్ ఈజ్ కంప్లీటెడ్. ఎన్ని పాయింట్స్ అంటే ఆల్మోస్ట్ 200 పాయింట్స్ ఇండెక్స్లో మనకి ఈజీగా 100 అండ్ 150 పాయింట్స్ దాకా ప్రీమియంలో కూడా వచ్చింది. సేమ్ స్ట్రైక్ ప్రైస్ రన్ చేస్తున్నాను మార్నింగ్ నుంచి. ఫస్ట్ ట్రేడ్ ఇక్కడ నుంచి ఒక 80 పాయింట్స్ వరకు బుక్ చేసుకున్నాం. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక 135, 235, 100 పాయింట్స్ ఈజీగా మూవ్. ఇంకొక 10-20 పాయింట్స్తో 100 పాయింట్స్ కంప్లీట్. $120 ఈ డైరెక్షన్. ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఎగ్జిట్ అయిపోవడం. ఆల్మోస్ట్ ఈ మూవ్ అనేది కంప్లీటెడ్. ఇక్కడ ఈ లెవెల్, ఎస్ ఎగ్జాక్ట్గా దిస్ ఈస్ ద లెవెల్. ప్రీవియస్గా ఇది ఏదైతే ఉందో రివర్సల్ హ్యామర్ క్యాండిల్, ఇది ఇక్కడ మనకు మార్కెట్ని హోల్డ్ చేసింది. ఇంత స్ట్రాంగ్ అప్ మూవ్ కూడా ఇక్కడ 1 మినిట్ 5 మినిట్స్ హోల్డ్ చేసింది. అంటే ఇది ఒక సపోర్ట్ లెక్కన వర్కౌట్ అవుతుంది. వన్స్ ఈ లెవెల్ ఏదైతే బ్రేక్అవుట్ అవుతుందో వన్స్ అగైన్ అప్పుడు మనకు నెక్స్ట్ కంటిన్యూయేషన్ వస్తుంది. ఇది ఒక ఏరియా, ఈ ఏరియా స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా. అండ్ ఈ మూవ్ కంప్లీటెడ్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి మార్నింగ్ స్టార్ అనేది ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ వన్ థింగ్ ఏమంటే స్పిన్నింగ్ టాప్ డోజీ అని కూడా అనొచ్చు. కంటిన్యూయేషన్ ప్యాటర్న్ ఇది. నెక్స్ట్ సపోర్ట్ లెవెల్, స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చి 23,888 ఇప్పటి వరకు ఉన్న సపోర్ట్ లెవెల్. నెక్స్ట్ 2450 and 24,400.
24,050 నెక్స్ట్ సపోర్ట్. టార్గెట్ రీచ్ అవునండి. సింగిల్ ట్రేడ్ 100 పాయింట్స్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్. 3 పాయింట్స్ టు లూజ్ అండి. 100 పాయింట్ అయితే ఆల్మోస్ట్ 97 పాయింట్స్ కంప్లీటెడ్. ఓకే, మనకి ఇక్కడ నుంచి ఏదైతే రేంజ్ ఏదైతే ఉందో 2450 అనేది రీచ్ అవ్వడం జరిగింది. అందుకని అక్కడి నుంచి మార్కెట్ రివర్సల్ రావడం జరుగుతుంది. దట్స్ ఇట్. ఈ ట్రేడ్ కంప్లీటెడ్ అండి. అండ్ ఇక్కడ చూస్తే ఇండెక్స్ కూడా ఎగ్జాక్ట్గా మన లెవెల్ అయితే రీచ్ అయిపోయింది. 100% టార్గెట్ కంప్లీటెడ్. హండ్రెడ్ పాయింట్స్ ఎగ్జాక్ట్లీ. నౌ 100 పాయింట్స్ కంప్లీటెడ్. అండ్ నెక్స్ట్ టార్గెట్ వచ్చి ఇక్కడ వరకు ఈజీగా వెళ్తుంది. 260, 265 అరౌండ్. అండ్ వన్స్ ఈ ట్రెండ్ లైన్ అండ్ ఈ సపోర్ట్ లెవెల్స్ టచ్ అవ్వగానే ట్రేడ్ అనేది ఎగ్జిట్ అవ్వచ్చు, కంప్లీట్ కూడా అవుతుంది. ఈ ఈ అనాలిసిస్ అండ్ ఇక్కడ జరిగిన మార్కెట్ స్ట్రక్చర్ మొత్తం మనం లైవ్లో డిస్కస్ చేసుకున్నాము. అదే ప్యాటర్న్ అండ్ ట్రెండ్ లైన్ మన టార్గెట్ కూడా ట్రెండ్ లైన్ రీచ్ అయ్యేంత వరకు ఉంటుందని కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ చూస్తే టార్గెట్ కంప్లీట్లీ 100% మార్నింగ్ ఏ ట్రేడ్ అయితే ఇచ్చామో ఆ ట్రేడ్ 100% కంప్లీట్ డైరెక్షనల్గా క్లోజ్ అయిపోయింది. ఓకే, ఆఫ్టర్ మార్కెట్ మనం మార్నింగ్ ఎంత గ్యాప్ అప్ వచ్చి ఇంత స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ వచ్చినా కూడా బులిష్ క్యాండిల్ వచ్చినా కూడా నేనైతే డైరెక్షనల్గా పీఈ ట్రేడే ఇచ్చాను. అండ్ దట్ ఈజ్ పవర్ ఆఫ్ సైకాలజీ, క్యాండిల్ స్టిక్ సైకాలజీ. అండ్ ఎన్ని పాయింట్స్ మూవ్ వచ్చింది మనకు? ఆల్మోస్ట్ 200 పాయింట్స్. ఇప్పుడు సిఈ ట్రేడ్ ఎంటర్ అవ్వచ్చా అంటే దట్స్ ఎనఫ్ ఫర్ టుడే. ఎంటర్ అవ్వకూడదు అని అన్నాను, ఎందుకంటే ఎంటర్ అవ్వచ్చు, కాకపోతే లాట్ ఆఫ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి. ఇంకా రేంజింగ్ జరిగేదానికి ఉంటుంది కానీ మార్కెట్ అంత ఫాస్ట్గా మూవ్ అయితే అవ్వడానికి ఛాన్సెస్ తక్కువే అని చెప్పచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే స్ట్రాంగ్గా మార్కెట్ డౌన్ అయింది కాబట్టి అంతే స్ట్రాంగ్గా మళ్ళీ మార్కెట్ అప్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. బట్ ఇక్కడ లాట్ ఆఫ్ రివర్సల్ పాయింట్స్ ఉన్నాయి, లాట్ ఆఫ్ రెసిస్టెన్స్ జోన్స్ ఉన్నాయి, రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి. ఇదంతా బ్రేక్అవుట్ చేసుకొని వెళ్ళడం కొంచెం కష్టమే. బట్ డౌన్ సైడ్ అంటే మనకు డౌన్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువే ఉంది. ఎందుకంటే మనకు ఇప్పుడు వార్ ఎఫెక్ట్ ఉంది,
ఇవన్నీ కూడా ఉన్నాయి. బేస్డ్ ఆన్ దట్ మనకు మార్కెట్ ఇంకా డౌన్ వెళ్ళేదానికి ఎక్కువ ఛాన్సెస్ కూడా ఉంది. దిస్ ఈస్ ద లెవెల్ ఎగ్జాక్ట్లీ, అందుకని రివర్సల్ అయింది. వన్స్ ఇది కూడా బ్రేక్అవుట్ అయిపోతే నెక్స్ట్ లెవెల్ ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది మార్కెట్కి. ఓకే, ఇది కంటిన్యూ గమనిస్తూనే ఉంటాం. లెట్స్ అనలైజ్ దిస్ కంటిన్యూ. ఇది నా టార్గెట్ ప్రకారం 260 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. లెట్స్ సీ వాట్ హ్యాపెన్. ఎగ్జాక్ట్గా ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ఇక్కడ చూస్తే ఇండెక్స్లో ట్రెండ్ లైన్ దగ్గర నుంచి రివర్సల్ అండ్ అబౌవ్ ద లెవెల్లో ఒక మనకు సపోర్ట్ ఉంది కాబట్టి అక్కడి నుంచి రివర్సల్ అయింది. అండ్ ఇక్కడ ట్రెండ్ లైన్ ఎక్స్టెండ్ చేస్తే ఎగ్జాక్ట్గా ట్రెండ్ లైన్ దగ్గరికి వచ్చి మళ్ళీ రివర్సల్ ప్రీమియంలో కూడా వర్కౌట్ అవుతుంది. అండ్ ఇక్కడ చూస్తే ఈ లెవెల్ రీటెస్ట్, స్మాల్ రీటెస్ట్ అండ్ రివర్సల్, ఇలా ఉంటుంది మార్కెట్ కండిషన్స్ అంతా. సపోర్ట్ లెవెల్స్ అండ్ ట్రెండ్ లైన్స్ అంతా మనం ముందుగానే డ్రా చేసుకుంటే అక్కడ మనకి ఎక్కడ వరకు నెక్స్ట్ మార్కెట్ వెళ్తుంది అనేది ఒక క్లారిటీ వస్తుంది. అక్కడ వరకు మనం హోల్డ్ చేసుకొని ఎగ్జిట్ అవ్వడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. వన్స్ అగైన్ మార్కెట్ ఈ లెవెల్ నుంచి వచ్చి మళ్ళీ వన్స్ అగైన్ ఇక్కడ రివర్సల్ తీసుకొని ఈ లెవెల్ అయితే ఏదైతే బ్రేక్అవుట్ అవుతుందో అప్పుడు మనం ఈజీగా సిఈ సైడ్ అనేది మార్కెట్ రివర్సల్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ చూస్తే ఇదొక లెవెల్ క్లియర్గా మ్యాచ్ అయ్యేటట్టు ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవడానికి డైరెక్షనల్గా అది వస్తుంది. అండ్ వన్స్ అగైన్ ఈ లెవెల్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ మార్కెట్ ఇలా మూవ్ అయ్యి ఈ లెవెల్స్ ఏదైతే ట్రెండ్ లైన్ అండ్ ఈ లెవెల్స్ ఏదైతే బ్రేక్అవుట్ అయిందంటే సిఈ సైడ్ మార్కెట్ డైరెక్షనల్గా టర్న్ అయిపోయినట్టు లెక్క అనమాట. అంతవరకు కూడా మనం ఇక్కడ పిఈ సైడ్ హోల్డ్ చేసుకొని ఉండొచ్చు. ఇప్పుడు ఇది న్యూ హై, ఇది బ్రేక్అవుట్ అయ్యేంత వరకు ఇక్కడ హోల్డ్ చేయొచ్చు, అదర్వైజ్ ఎగ్జిట్. ఇక్కడ స్ట్రగుల్ అవుతుంది మార్కెట్, ఈ న్యూ లోని బ్రేక్అవుట్ చేయట్లేదు. ఈ ఏరియా బ్రేక్అవుట్ అవుతేనే నాకు కంటిన్యూషన్. దిస్ లెవెల్ ఈస్ మెయిన్లీ స్ట్రాంగ్ లెవెల్. ఈ ఏరియా నుంచి ఈ ఏరియాకి రావడానికి టైం ఏదైతే తీసుకుంటుందో ఆ టైంలో ప్రీమియం అనేది ఫాస్ట్గా మూవ్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. మనం ఆప్షన్స్లో ట్రేడ్ చేసేటప్పుడు ఏదైతే ఎగ్జిస్టింగ్
సపోర్ట్ అండ్ లెవెల్స్ దగ్గర రీచ్ అయినప్పుడు కానీ అండ్ బ్రేక్అవుట్ చేసేటప్పుడు కానీ ప్రీమియమ్స్ అనేది ఈజీగా ఫాస్ట్గా పెరుగుతుంది అనమాట. ఐడెంటిఫై చేయండి. ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్కి ప్రైస్ వచ్చేటప్పుడు ఇక్కడ ప్రీమియం అనేది ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుందో గమనించండి. ఈ లెవెల్ రెసిస్టెన్స్ ఈ బ్రేక్అవుట్ ఎప్పుడైతే జరుగుతుందని చెప్పేటప్పుడు ప్రీమియం అనేది ఫాస్ట్గా మూవ్ అవుతుందని చెప్పాను. ఎగ్జాక్ట్గా గమనిస్తే ఈ బ్రేక్అవుట్ జరగడం, ప్రీమియం అనేది ఫాస్ట్గా మూవ్ అవ్వడం గమనించవచ్చు. ఇప్పుడు ఈ బ్రేక్అవుట్స్ దగ్గర ప్రీమియమ్స్ అనేది చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది. అండ్ ఇండెక్స్ టార్గెట్ కంప్లీటెడ్ అండ్ నెక్స్ట్ టార్గెట్ 23,888. ఓకే, ఈ టార్గెట్ అనేది కంప్లీట్ అయిపోయింది మనకి ఇక్కడ. ఓకే, దిస్ టార్గెట్ ఈస్ కంప్లీటెడ్ అండ్ నెక్స్ట్ టార్గెట్ నెక్స్ట్ రేంజ్ ఇది. ఓకే, ఈ కంప్లీషన్ ఈరోజు కావచ్చు, లేదంటే నెక్స్ట్ 2 డేస్లో నెక్స్ట్ టార్గెట్ అనేది రీచ్ అవ్వచ్చు మార్కెట్. అండ్ సేమ్ థింగ్ ఇంకా 45 సెకండ్స్ ఉంది. ఈ లెవెల్ నుంచి మార్కెట్ ఇలా రివర్సల్ అయితే నెక్స్ట్ కంటిన్యూషన్ అప్ సైడ్. ప్రీవియస్ లో వచ్చి ఇది ఏ స్మాల్ రేంజ్. ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయిన తర్వాతనే మనకు నెక్స్ట్ కంటిన్యూషన్ మూవ్ అనేది ఉంటుంది.
ఈ లెవెల్ ఎగ్జాక్ట్ ట్రెండ్ లైన్. ఇక్కడ నుంచి మనకు మ్యాక్సిమం రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ మన టార్గెట్ అయితే కంప్లీటెడ్ 260. మన ఎంట్రీ 135 అండ్ 235 100 పాయింట్స్ అండ్ ఎగ్జాక్ట్ 265, ఇంకొక 30 పాయింట్స్, మొత్తం 130 పాయింట్స్. Oh, still booming the market. ఆల్మోస్ట్ మై అనాలిసిస్ ఇక్కడికి స్టాప్ అవ్వచ్చు. ఈ లెవెల్కి హోల్డ్ అవ్వచ్చు మార్కెట్, ఎందుకంటే ఈ ట్రెండ్ లైన్ టచ్ అయింది కాబట్టి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ రివర్సల్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఆఫ్టర్ దిస్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇది. ఓకే, ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకునేది ఇక రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంది. మార్కెట్ డన్, ఆల్మోస్ట్ డన్ ఫర్ డే. ఇక్కడ నుంచి మళ్ళీ మనకు మార్కెట్ ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్ లైన్ టచ్ అయ్యేంత వరకు మార్కెట్ అప్ సైడ్ రావచ్చు. పీఈ ట్రేడ్ అయితే ఎగ్జిట్. ఆల్మోస్ట్ ఇవి గమనించారంటే ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ టార్గెట్ రీచ్, ఇక్కడ వరకు వెళ్ళేదానికి ఛాన్సెస్ ఆస్కారం ఉంది. ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి రివర్సల్ అయింది. అండ్ ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ ఇక్కడ నుంచి రివర్సల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అదర్వైజ్ ఇది బ్రేక్అవుట్ వస్తే ఇక్కడ నుంచి రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకే, ఆల్మోస్ట్ నెక్స్ట్ టార్గెట్ ఈ ట్రెండ్ లైన్ ఇక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంది. అప్పటి వరకు సమ్ రేంజింగ్ జరిగేది కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ప్రీమియం బేస్డ్ ఆన్ ప్రీమియం ఎలా ఉంటుందంటే టైం డీకే వల్ల కూడా మనకు ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అట్లా మనకి ఇండెక్స్ అండ్ స్టాక్స్ అండ్ ఇవన్నీ కూడా చూస్తే మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ యూస్ చేసుకొని హ్యాపీగా ట్రేడ్ చేసుకోవచ్చు. ప్రీమియం బేస్డ్ అవన్నీ కూడా టైం డీకే వల్ల మనకు ప్రైస్ అనేది డ్రాప్ అవుతుంది. ఈవెన్ మన డైరెక్షనల్లో మార్కెట్ వెళ్తున్నా కూడా టైం డీకే వల్ల డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ప్రీమియం బేస్డ్ ట్రేడ్స్, ఎఫ్ఎన్ఓ ట్రేడ్స్ అన్నీ కూడా, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అవన్నీ కూడా అలాగే ఉంటాయి. ఓకే, దట్ రన్నింగ్ మార్కెట్లో మనము 1 by 1 డ్రా చేసుకుంటూ వచ్చిన లెవెల్సే. అండ్ ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాస్ట్ ఈ ట్రెండ్ లైన్ ఏదైతే డ్రా చేసామో ట్రెండ్ లైన్ అబౌవ్ సస్టైన్ అయ్యింది మార్కెట్, అగైన్ మార్కెట్ మూవింగ్ టు అప్ సైడ్. ఓకే, ఇక్కడ ఎక్కడ వరకు వస్తుంది ఈ ట్రెండ్ లైన్ ఫాలో చేసుకొని ఇక్కడ సపోర్ట్ టచ్ చేసింది, ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి రివర్సల్ అయ్యింది. అంటే 1 by 1 ఎవ్రీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఎవ్రీ సపోర్ట్ అండ్ లెవెల్స్ కూడా ఎగ్జాక్ట్గా వర్క్ అవుతూ ఉంటుంది. అదేంటి, లోయర్ టైం ఫ్రేమ్లో లోయర్ ట్రెండ్ లైన్స్, అప్పర్ టైం ఫ్రేమ్లో అప్పర్ ట్రెండ్ లైన్స్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. వన్ థింగ్, ఇప్పుడు ఇది 5 minutes చార్ట్లో చూస్తున్నాం. ఈ 5 minutes చార్ట్లో మనకు ఇక్కడ ఏం జరిగింది, ఈ ట్రెండ్ లైన్ ఏదైతే తీసుకున్నామో ఇక్కడ వరకు మార్కెట్ రివర్సల్ అయింది, డౌన్కి వచ్చింది. అండ్ ఈ 5 minutes లోపలే ఇది క్లోజ్ అయ్యి మళ్ళీ రివర్సల్ వెళ్ళిపోతుంది. అప్పుడే ఇది వ్యాలిడ్ ట్రెండ్ లైన్. ఓకే, వ్యాలిడ్ రివర్సల్. ఆ తర్వాత మార్కెట్ మూవ్ అనేది అప్ సైడ్ ఉంటుంది ఎప్పటి వరకు, నెక్స్ట్ క్యాండిల్ మూవ్ అయ్యేంత వరకు అలాగా. అండ్ ఇది మన లోయర్ టైం ఫ్రేమ్లో చూసామంటే
ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి రివర్సల్ అయినట్టుగా అనిపిస్తుంది మార్కెట్. ఓకే, 5 మినిట్స్ సమ్ మినిమం టైం ఫ్రేమ్ వచ్చి 5 మినిట్స్ వ్యాలిడ్ ట్రెండ్ లైన్స్ కోసం 5 మినిట్స్ టైం ఫ్రేమ్ అయితే యూస్ చేస్తే బెటర్. దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ వాచ్ ఫర్ ద రిమైనింగ్. అండ్ నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు ఈ ట్రెండ్ లైన్ టచ్ అయ్యేంత వరకు నెక్స్ట్ టార్గెట్ మూవ్ అనేది వెళ్తుంది. లెట్స్ ఎన్ని పాయింట్స్ వస్తుందో చూద్దాం. ఓకే, ఈ టైం ఫ్రేమ్ ఇప్పుడు టైం ట్రావెల్ అండ్ ప్రైస్ ట్రావెల్ ఇక్కడ వరకు అయితే అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ వరకు వన్స్ ఈ లెవెల్ బిలో దిస్ క్యాండిల్ అంటే నెక్స్ట్ ట్రెండ్ లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. అండ్ అబౌవ్ ఓకే, డన్. నెక్స్ట్ ట్రెండ్ లైన్ అనేది నెక్స్ట్ చేంజ్ చేసుకోవాలి. న్యూ ట్రెండ్ లైన్ ప్రైస్ ఇక్కడ నుంచి ఇక్కడ ఈ ప్రైస్ ఏదైతే ఉందో ఇది లోయర్ సైడ్ ట్రెండ్ లైన్ కూడా డ్రా చేసుకోవచ్చు. ఇది వన్స్ అగైన్ సపోర్ట్ లాగా యూజ్ అయ్యి ఇక్కడ నుంచి మళ్ళీ అప్ మూవ్ అనేది వస్తుంది. నో నీడ్ దిస్. ఇది ఈ 2 పాయింట్స్ అండ్ ఇది డస్ నాట్ మ్యాచ్. ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ వరకు ఇది నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్. ఓకే, ఇది గమనిస్తే చూద్దాం. ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్. మనకి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యేంత వరకు ఈ మూమెంట్ అనేది వస్తూనే ఉంటుంది. ఓకే, వాట్ నెక్స్ట్? ఇక్కడ ఉన్న ప్రైస్ రిజెక్షన్ నెక్స్ట్ ఏంటి? ఇది రెసిస్టెన్స్. నెక్స్ట్ టార్గెట్ ప్రైస్ ఇది. మార్కెట్ ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, వన్స్ కంప్లీటెడ్ అండ్ నెక్స్ట్ టార్గెట్ దిస్. వన్స్ ఇది బ్రేక్అవుట్ అవుతానే నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు. ఇది ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్, ఇది హారిజాంటల్ రెసిస్టెన్స్. నెక్స్ట్ టార్గెట్ 302. ప్రీమియంలో కూడా మనం ఎంతవరకు హోల్డ్ చేయొచ్చు, ఎంతవరకు స్టే చేయొచ్చు, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఎక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఎక్కడ వరకు ట్రైలింగ్ స్టాప్ లాస్ మెన్షన్ చేయొచ్చు అనేది కూడా మనం ఇక్కడ డ్రా చేసుకుంటూ ఉండొచ్చు అనమాట.
ఓకే, లెట్స్ సీ. రివర్సల్ హ్యామర్ అండ్ షూటింగ్ స్టార్ కూడా అనొచ్చు. అండ్ ద మన లెవెల్, వన్స్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవుతానే నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు. అండ్ ప్రీమియమ్స్ చూస్తే ప్రీమియమ్స్లో కూడా ఈవెన్ మార్కెట్స్ వన్ డైరెక్షనల్గా ఉన్నప్పుడు, ఈరోజంతా కూడా మార్కెట్ డౌన్ సైడ్ ఉంది. వన్ డైరెక్షనల్గా ఉన్నప్పుడు మనము ఎక్కడెక్కడ వరకు మనం ట్రైలింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ వరకు మనం ట్రైలింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టార్గెట్ ఈ ట్రెండ్ లైన్ అబౌవ్. ట్రైలింగ్ ఎలా అంటే డైరెక్ట్గా మార్కెట్ ఆర్డర్ లిమిట్ ఆర్డర్లో ప్లేస్ చేయకుండా మార్కెట్ ఆర్డర్లో మనం ఎగ్జిట్ అవ్వాలి. ఎగ్జిట్ కానీ ఎంట్రీ కానీ మార్కెట్ ఆర్డర్లో చేసుకోవాలి, లిమిట్ ఆర్డర్స్లో ప్లేస్ చేసుకోకుండా మార్కెట్ డైరెక్ట్గా. ఓకే, ఇక్కడ మనకి ఇప్పుడు ఒక రెసిస్టెన్స్ అండ్ ఒకటి గమనిస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి సపోర్ట్ ఫార్మేషన్ ఉంది. అండ్ ప్రీమియంకి వచ్చామంటే ఇలా వచ్చి ఇక్కడి నుంచి ఇలా డౌన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. అండ్ ఇంకొకటి ఫార్మేషన్ చూస్తే డబ్ల్యూ ప్యాటర్న్, హెడ్ అండ్ షోల్డర్ హెడ్ అండ్ షోల్డర్ ఇక్కడి నుంచి మళ్ళీ ఫాలో అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితేనే మనకు కంటిన్యూయేషన్, అదర్వైజ్ ఇక్కడ నుంచి మళ్ళీ పుల్ బ్యాక్. డబ్ల్యూ ప్యాటర్న్, ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది, ఇక్కడ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. ఓకే, మార్కెట్ ఎనీ టైం ఇలా రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్, ఇలా ఇది డబ్ల్యూ ప్యాటర్న్. ఇక్కడ నుంచి మార్కెట్ బిలో రాకుండా ఉంటే కంటిన్యూయేషన్, అవి మనకి పి అనేది కంటిన్యూయేషన్ అవుతుంది. ఇక్కడ నుంచి వచ్చిందంటే ఇది ఎగ్జిట్ కాదు, అట్ ద లెవెల్ మనం హోల్డ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ గమనిస్తే హెడ్ అండ్ షోల్డర్, హెడ్ ఫామ్ అయింది, సపోర్ట్ తీసుకునింది అండ్ రెసిస్టెన్స్ టచ్ చేసి హెడ్ ఫామ్ అయింది, రెసిస్టెన్స్ ఫామ్ అయింది, నెక్స్ట్ హెడ్ ఫామ్ అయింది. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ వన్స్ అగైన్ హెడ్ ఫామ్ అయింది. ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువే ఉంది. అండ్ ఇక్కడ రివర్సల్ ఎక్కువే ఉంది. ఇవి రెండు ప్రైస్ యాక్షన్ గమనించినామంటే మనకు నెక్స్ట్ మూవ్ అనేది అర్థమవుతుంది. వన్స్ ఇది బ్రేక్అవుట్ అవుతే ఇది కంటిన్యూయేషన్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇది రివర్సల్ అయితే ఇది కూడా మనకు హెడ్ అండ్ షోల్డర్ ఫార్మేషన్ ప్రకారం రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. లెట్స్ సీ వాట్ హ్యాపెన్. హలో.
ఎస్, ప్రీవియస్గానే మనం డ్రా చేసిన లెవెల్ డబ్ల్యూ ప్యాటర్న్ ఈజ్ ఫార్మ్డ్ అండ్ ఈ లో ఏదైతే ఉందో అది బ్రేక్అవుట్ అవ్వలేదు. ఇక్కడ నుంచి మార్కెట్ రివర్సల్. ఇక్కడ ఎం ప్యాటర్న్ కూడా మనం చెప్పాము అండ్ ట్రెండ్ లైన్ ఆల్సో రెసిస్టెన్స్. ఇక్కడ నుంచి మార్కెట్ రివర్సల్ అండ్ ఇవి అన్ని మైనర్ లైన్స్. ఏదైనా బ్రేక్అవుట్ అయినా కూడా నెక్స్ట్ లెవెల్ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఒకటి ఇక్కడ గమనిస్తే ట్రెండ్ లైన్ సపోర్ట్ అండ్ హారిజాంటల్ సపోర్ట్ జోన్ ఉంది. ఇక్కడ ఈ జోన్ బ్రేక్అవుట్ అయ్యేంత వరకు ఈ ట్రెండ్ లైన్ కూడా వ్యాలిడ్ అండ్ టైం వచ్చి 5 minutes టైం ఉంది. ఈ 5 minutes టైంలో ఇక్కడ మనకు మార్కెట్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసి వచ్చినా కూడా రీసెంట్ సపోర్ట్స్ ఏమున్నాయో చూస్తుంది. అక్కడ రీసెంట్ సపోర్ట్ని కూడా టచ్ చేసి వచ్చేస్తుంది. ఇన్ బిట్వీన్ 5 minutes టైం ఫ్రేమ్లో అగైన్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవ్వకపోతే ఇది రివర్సల్ అవుతుంది, అదర్వైజ్ కంటిన్యూషన్ అయిపోతుంది. ఇది ఒకటి అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట మనం. అండ్ టైం కూడా అయిపోవచ్చింది. మార్కెట్ ఈస్ వెరీ స్లో. అండ్ రేపటి మార్కెట్ అనాలిసిస్ కోసం లాస్ట్ హాఫ్ అన్ అవర్గా రేంజింగ్